35 మంది ఎమ్మెల్యేలతో రావాల్సిన విమానాన్ని ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా విమానాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్టు ముందు ఎదురు చూస్తున్న మంత్రి పొన్నంకి నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేల ఫ్లైట్ రద్దయిందని తెలియడంతో మంత్రి అక్కడి నుండి వెనుతిరిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏం జరిగింది? ఇక రాంచీ నుండి వచ్చే 35 మంది ఎమ్మెల్యేలు అయితే వారి విమానం రద్దయినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే జార్ఖండ్ కి సంబంధించిన సీఎం అరెస్ట్ నేపథ్యంలో, ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో సంబంధించి ఎమ్మెల్యేలు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, జేఎన్ఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలని క్యాంపులకు తరలించే భాగంగా నిన్న రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు ఎమ్మెల్యేలని ఇటు ఇండియా కూటమి తరలించే ప్లాన్ చేసింది. అది ఈ నేపథ్యంలోనే దాదాపుగా రాంచీ ఎయిర్పోర్ట్ లో 2 ప్రత్యేక విమానాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన బృందం ఈ పొగమంచు కారణంగా అక్కడ రాంచీలో జార్ఖండ్ స్టేట్ రాంచీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్ అధికారులు వాటిని బయలుదేరడానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రాంచీ నుండి హైదరాబాద్ తరలించేందుకు ప్లాన్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో రిసీవ్ చేసుకున్నందుకు ఇక్కడ తెలంగాణ సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎయిర్పోర్ట్ లో అంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి భద్రతతో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అధికారులు వీళ్ళు ప్రయాణించే విమానాన్ని అనుమతించకపోవడంతో అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎదురు చూసిన అంటే దాదాపుగా నిన్న 11:30కే ఉదయం 11:30కే చేరుకుంటారని భావించిన నేపథ్యంలో అప్పటి నుండి సాయంత్రం వరకు పొన్నం ప్రభాకర్ ఎదురు చూసిన పరిస్థితి. చివరికి పొగమంచు కారణంగా అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు రాక మాత్రం ఆగిపోయిందని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే హేమంత్ సోరెన్, జార్ఖండ్ కి సంబంధించిన హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ తనకి సంబంధించి అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వంకి సంబంధించిన సోదరుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిపి ఏదో అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇండియా కూటమి భావించింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యేలని భావించింది. అదేవిధంగా నిన్న ఏదైతే చంపై సోరెన్ తమకు సంఖ్యాబలం ఉంది, ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తమకు ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంపై సోరెన్ కోరిన నేపథ్యంలో ఏదైతే వారంలో ఖచ్చితంగా ఈ బలనిర్మాణం చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఇటు ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన 17 మంది, అదేవిధంగా జేఎన్ఎం సంబంధించిన ఎమ్మెల్యేలు 29 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి రాంచీ నుంచి హైదరాబాద్ తరలించే ప్లాన్ లో భాగంగా పొగమంచు కారణంగా అయితే విమానాలు ఆగిపోవడంతో ఇక్కడ ఎగ్జిక్యూషన్ పొన్నం ప్రభాకర్ కి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఎమ్మెల్యేలు హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపట్టారా? వాళ్ళు ఎప్పటి వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు? ప్రస్తుతం అయితే నిన్న అంటే రాత్రి లేట్ కావడంతో అదేవిధంగా నిన్న ఉదయం 11 గంటల నుండి బయలుదేరి వస్తున్నారంటూ కూడా హైదరాబాద్ సంబంధించి ఇటు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు రాగానే ఫస్ట్ ఏదైతే గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ తీసుకొచ్చి తర్వాత ఇటు తాజకృష్ణ గారి మరి వేరే ఇతర ప్రాంతాలకు కూడా తరలించేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్న క్రమంలో నేను ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్ ఎంత హడావుడి కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వస్తున్నారంటూ కూడా సమాచారం అందింది. చివరికి సాయంత్రం ఏదైతే పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే అనుమతించలేదని కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో నేను సాయంత్రం కావడంతో వాళ్ళైతే బయలుదేరలేదు రాంచీ ఎయిర్పోర్ట్ నుండి. ఈ నేపథ్యంలో ఈ రోజు మరి వస్తారా లేకపోతే రాంచీ నుండి